గత కొద్ది రోజులుగా ఉభయ గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పెద్ద పులి కోసం అధికారులు ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటికే దేవినేనివారిగూడెంలో పశువులపై దాడి చేయడంతో 2 ఆవులు, 1 ఆవు దూడ తీవ్రంగా గాయపడ్డాయి. పాదముద్రల ఆధారంగా పులి కదలికలను గమనిస్తున్న అధికారులు దానిని బంధించేందుకు బోనులు ఏర్పాటు చేశారు. పెద్ద పులిని పట్టుకునేందుకు ఇప్పటికే ఎన్ఎస్ఆర్టీ బృందం రంగంలోకి దిగింది. గత వారం రోజులుగా బుట్టాయిగూడెం, నల్లజర్ల, ద్వారకి, కాతరమార, దెందులూరు మండలాల్లో పెద్ద పులి సంచరిస్తుంది. గత కొద్ది రోజులుగా ఉభయ గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పెద్ద పులి కోసం అధికారులు ఆపరేషన్ చేపట్టారు. ఇప్పటికే దేవినేనివారిగూడెంలో పశువులపై దాడి చేయడంతో 2 ఆవులు, 1 ఆవు దూడ తీవ్రంగా గాయపడ్డాయి. పాదముద్రల ఆధారంగా పులి కదలికలను గమనిస్తున్న అధికారులు దానిని బంధించేందుకు బోనులు ఏర్పాటు చేశారు. ఇక పెద్ద పులిని పట్టుకునేందుకు ఇప్పటికే ఎన్ఎస్ఆర్టీ బృందం రంగంలోకి దిగింది. గత వారం రోజులుగా బుట్టాయిగూడెం, నల్లజర్ల, ద్వారకాతిరుమల, దెందులూరు మండలాల్లో పెద్ద పులి సంచరిస్తుంది. ఇక ఏలూరు జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్ద పులికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. చెప్పండి బ్రహ్మం, ఏలూరు జిల్లాలో పెద్ద పులి కలకలం రేపుతుంది. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇప్పటి వరకు గాలింపు చర్యలు అయితే చేపట్టారని తెలుస్తుంది. మరి బోన్లు ఏర్పాటు చేశారు. పెద్ద పులి దొరికిందా లేదా అనేది ఎంతవరకు తెలిసింది? వరలక్ష్మి, గత 4 రోజుల నుంచి ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి దెందులూరు మండలం, అదేవిధంగా ద్వారక తిరుమల, నల్లజర్ల, బొట్టాయిగూడెం ఈ 4 మండలాల్లో కూడా పెద్ద పులి సంచరించడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అయితే భయభ్రాంతులకు గురవుతున్నారు. రైతులు పొలాలకు వెళ్ళాలన్నా భయపడే పరిస్థితి ఉంది. సాయంత్రం అయ్యే టయానికి ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల దగ్గర ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మొత్తానికి చూసుకుంటే ఏదైతే పెద్ద పులి సంచరిస్తున్నటువంటి ఏదైతే ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాల్లో ఆ పులి యొక్క పాదముద్రలు స్వీకరించినటువంటి ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే పులి సంచరిస్తుందని పూర్తిగా నిర్ధారించడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే ఈ ఫారెస్ట్ పులిని, పెద్ద పులిని పట్టుకునేందుకు 4 బృందాలను ఏర్పాటు చేశారు. రిస్క్ టీంలు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా పులిని బంధించేందుకు పులి బోన్లు కూడా 2 సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా నిన్న ఏదైతే పులి సంచరించినటువంటి ప్రదేశం ఉందో పెరుగుగూడెం, అదేవిధంగా దేవినేనివారిగూడెంలో పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఏరియాలో పులి ఉందని పోస్ట్ గమనించారు. అయితే ఈ పులి రోజుకొక ప్రాంతంలో తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే మండల శివార్లు ఉన్నటువంటి అంటే ఇటు నల్లజర్లకు సంబంధించి రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, ఆ ఫారెస్ట్ సంబంధించినటువంటి ఏవైతే మండల సంబంధించి శివారు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఈ పులి సంచరిస్తుందని ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే ఈ ఫారెస్ట్ అధికారులు ఇటు వైజాగ్, అదేవిధంగా తిరుపతి నుంచి ప్రత్యేక బృందాలని ఈ పులిని పట్టుకోవడానికి నిష్ణాతులైనటువంటి బృందాలను అయితే ఇప్పటికే రంగంలో దింపారు. 4 బృందాలను దింపి ఈ పులి ఎక్కడైతే సంచరిస్తున్నటువంటి ప్రదేశాల్లో ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పులి బంధించేందుకు కూడా బోన్లు కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే 4 రోజులు బట్టి కూడా ఈ పులి సంచరిస్తున్నటువంటి ఏవైతే మండలాలు ఉన్నాయో ఆ మండల శివారు గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలను అయితే ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు అప్రమత్తం చేశారు. సాయంత్రం అయ్యే సరికల్లా ఎవరు కూడా బయటికి రావద్దు, పొలాలకు కూడా వెళ్ళొద్దని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఇటు ఏలూరు జిల్లాలో కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ బ్రహ్మం, థ్యాంక్ యూ. ప్రజలకు, రైతు సోదరులకు తెలియపరిచేది ఏమనగా మీ గ్రామంలో పెద్ద పులి సంచరించినట్టు నిర్ధారమైనది.
కావున గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీ వారు మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలియపడుతున్నది. మీ యొక్క పశువుల్ని భద్రపరచుకోవాలను. పొలాలకు వెళ్లే రైతు సోదరులు 4 రైతులు గుంపులుగా వెళ్ళవలసిందిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలియపడుతున్నది. రామన్నవారిగూడెం, దేవినేనివారిగూడెం పరిసర గ్రామ ప్రజలకు, రైతు సోదరులకు తెలియపరిచేది ఏమనగా మీ గ్రామంలో పెద్ద పులి సంచరించినట్టు నిర్ధారమైనది. కావున గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీ వారు మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలియపడుతున్నది. మీ యొక్క పశువుల్ని భద్రపరచుకోవాలను. పొలాలకు వెళ్లే రైతు సోదరులు 4 రైతులు గుంపులుగా వెళ్ళవలసిందిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలియపడుతున్నది.